మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రేనమ్మ. గురుగారు, మనం లేటెస్ట్ గా ఒక న్యూస్ అయితే వింటున్నాము. శివుడు మూడో కన్ను తెరిచాడు అని చెప్పి పొద్దున్నుంచి ఆ న్యూస్ అంతా కూడా హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో. అంటే నిజంగా అలా భగవంతుడు మూడో కన్ను కనుక తెరిస్తే మనందరం ఇంత శాంతంగా ఉంటామా అనేది ప్రశ్న. అది వాస్తవమేనా, లేదు అంటే మూఢనమ్మకం అనుకోవచ్చా, ఇదంతా పుకార్లు పుట్టిస్తున్నారు అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? దాని గురించి వివరించండి. చాలా మంచి ప్రశ్న. నేను కూడా ఉదయకాలం నుంచి చూస్తూనే ఉన్నాను. సోషల్ మీడియాలో చాలామంది హల్చల్ చేస్తున్నారు. నిజానికి ఇదంతా అవాస్తవమైనటువంటి మాట. శివుడికి త్రినేత్రం అనేటటువంటిది తెరవడం అనేటటువంటి అసాధ్యం. ఒకవేళ ఆయన త్రినేత్రం తెరిస్తే భూమండలాలన్నీ కూడా భస్మం అయిపోతాయి. శివుడి యొక్క త్రినేత్రం అంటే ఏదో ఆ పిల్లలు ఆడుకున్నట్టు కాదు కదమ్మా. ఎందుకంటే శివుడి యొక్క త్రినేత్రం మనోనేత్రం అనేటటువంటిది ఎప్పుడూ కూడా శాంత స్వరూపంగానే ఉంటుంది. శివుడి యొక్క త్రినేత్రం అంటే అగ్నితత్వం కలిగినటువంటిది శివుడి యొక్క త్రినేత్రము. మనం ఒక సూర్యుడిని చూస్తున్నాం కదా, ఆ సూర్యుడు ఎంత వేడిగా ఎంత తాకిడిగా ఉంటుందో తెలుసు. అలాంటి 1,00,000 సూర్యుడులు కలిస్తే స్వామి వారి యొక్క త్రినేత్రము. ఒక సూర్యుడికి అంత శక్తి ఉన్నప్పుడు 1,00,000 సూర్యుళ్ళు కలిస్తే ఇంకెంత ఇది ఉంటుంది చెప్పండి. అంటే అలా తెరుచుకోవడం అనేటటువంటిది ఇంపాసిబుల్. నిజంగా అలా తెరవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఎక్కడైనా ఉందా? లేదమ్మా. అదంతా కూడా అవాస్తవం, కట్టుకథలు, అనవసరంగా లేనిపోనివి సృష్టించడమే తప్ప ఇక్కడ దాన్ని ఏదో వాళ్ళు క్రియేషన్ చేస్తున్నారు తప్ప అట్లాంటిది ఏమీ ఉండదు. ఒకవేళ శివుడు త్రినేత్రం తెరిచాడు అని అనుకున్నా కానీ అక్కడ మనిషి అనేవాడు ఉండగలుగుతాడా? శివుడిని మనం ప్రత్యక్షంగా చూడగలుగుతామా? ఇవన్నీ కూడా లేనిపోని. అంటే నాకు తెలిసి ఏంటి అంటే శివుడికి అలంకరణ చేసేటటువంటి లోపంలో ఏదైనా లోపం జరగాలే తప్ప దాన్ని చూసి వేరే వాళ్ళు ఏదో అనుకోవాలే తప్ప శివుడు మూడో కన్ను తెరవడం అనేటటువంటిది జరగదు. ఒకవేళ జరిగితే మనం ఈరోజు ఈ రకంగా మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు. అండపిండ బ్రహ్మాండాలని స్తంభించిపోతాయి. ఈ అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా ఉద్రిక్తమైపోతాయి. అసలు ఏది మిగలదు. శివుడు మూడో కన్ను తెరిచాడు అంటే ప్రపంచమంతా అంతమైపోతుంది. కాబట్టి అది అవాస్తవమైనటువంటి మాట. ఏదో ప్రజలను మభ్యపెట్టడానికో మాయ చేయడానికో ఈ మధ్యకాలంలో మనం చాలా మట్టుకు ఇలాంటివి చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇవన్నీ కూడా అవాస్తవమైన మాటలు. అంటే ఒక అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ తీసుకున్న, వేద పురాణాల ప్రకారం తీసుకున్న, శివుడు మూడో కన్ను తెరుస్తాడు అనేటటువంటిది ఎక్కడా కూడా లేదు. ఒకవేళ తెరిస్తే, నిజంగానే తెరిస్తే అది చూడడానికి మనం ఉండం ఫస్ట్. అంతే కదమ్మా. ఇప్పుడు అంతమే కదా. శివుడు మూడో కన్ను తెరిచాడు అని అంటే ఇంకా చూడడానికి ఏముంటుందమ్మా? ఏమీ ఉండదు. కానీ అంటే కొన్ని ఛానల్స్ లో చూసినప్పుడు ఈ వీడియో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇది ఇలా తెరవటం వల్ల ప్రళయం రాబోతోంది అని చెప్తున్నారు. ఆల్రెడీ మనం కొన్ని విపత్తులు చూస్తూ వస్తున్నాం కొన్నాళ్ళ నుంచి. అలాంటి విపత్తులు ఇంకా ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి భగవంతుడు ఒక సూచన ఇస్తున్నాడు మనకు అని చెప్పి కూడా చెప్తున్నారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు? మీకు విపత్తులు వస్తున్నాయి, ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అని తెలుసుకోవడానికి మనకు జ్యోతిష శాస్త్రం ఉంది. ఇప్పుడంటే మూడో కన్ను తెరిచాడు. అంతకుముందు కూడా ఎన్నో ప్రళయాలు వచ్చాయి. అంతకుముందు ఎన్నో రకాలైన నష్టాలు జరిగాయి. దాన్ని అంతటిని ముడిపెట్టలేం కదా. ఎప్పుడైనా జ్యోతిష్యం అనేటటువంటిది భూత భవిష్యత్ వర్తమానాదులు తెలియజేసేటట్టు సూచిక. మనకు ఇప్పుడు ఈ విపత్తులు, ఇప్పుడు మూడో కన్ను ఇవాళ తెరిచాడు. మనం గతంలో చాలా వీడియోస్ చేశాము. ఈ ప్రళయాలు, భూకంపాలు ఇవి రాకముందే మనం ప్రెడిక్షన్స్ చెప్పాము. మరి అప్పుడే జరిగాయి కదా. అప్పుడు శివుడే మూడో కన్ను తెలియలేదు కదా. ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ స్టన్స్, రేటింగ్ పెంచుకోవడానికే తప్ప అసలు నిజానికి శివుడు మూడో కన్ను తెరవడం అనేటటువంటి అసాధ్యం, ఇంపాసిబుల్. అది జరగదు. ఒకవేళ జరిగితే మాట్లాడుకోవడానికి మానవ మాత్రుడు ఉండడు. కాబట్టి ఇవన్నీ అపోహలు. ఇంకోటి, ప్రళయాలు అనేటువంటి దేని ఆధారంగా చెప్తాము? అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ మనకు గ్రహాల్లో జరిగినటువంటి మార్పులు, ఆ గ్రహాల్లో ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్ యొక్క స్థానాలను బట్టి మనకు ఈ యొక్క విపత్తులు, భూకంపాలు, అలాగే ప్రళయాలు, దీనిని ఆ గ్రహాల యొక్క టాలీని చేసి ఎగ్జాంపుల్ ఇవి చెప్తూ ఉంటాం.
అవి ఆయా సమయానికి అవి జరుగుతూ ఉంటాయి తప్ప దానికి ఈ మూడో త్రినేత్రానికి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటివి క్రియేట్ చేస్తే భగవంతుడి మీద ఉన్న ఆ కాస్త నమ్మకం కూడా పోతుంది. అవును. భగవంతుడి మీద ఉన్న ఆ కాస్త నమ్మకం కూడా పోగొట్టే ప్రయత్నాలు ఎప్పుడు కూడా చేయొద్దు. అలా నమ్మే వాళ్ళు కూడా ఏమవుతుంది అంటే ఇక ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ ఉంటారు. అనవసరంగా వాళ్ళను మనమే భయపెట్టిన వాళ్ళం అవుతాము. విజ్ఞానం రెండు కలగలిపితే ఒక జ్యోతిష్యము. అలాంటి జ్యోతిష్యము, వేదము, ప్రామాణికం ఎన్నో రకాల సూచనలు మనకున్నాయి. మనమే ఆ రకంగా ప్రొజెక్ట్ చేస్తే మానవులు ఏ రకంగా నమ్ముతారు? అంటే నమ్మకం ఏదైనా ఇలా కోల్పోతాము. జరిగినప్పుడు అది వాస్తవం కాని విషయం బయటికి వచ్చినా కూడా ఏదన్నా ఒకటి చిన్న జరిగింది ఇష్యూ అని అంటే నిజంగా ఇది అలా చెప్పిర్రు ఇలా జరిగింది అని చెప్పి దాన్ని ముడి టాలీ వేసేస్తుంటారు చేసుకుంటారు. కదా. అది 100% వాస్తవం. అంటే ఇప్పుడు సడన్‌గా ఈరోజు మూడో కన్ను తెరిచారు. ఈ 2, 3 రోజులు ఏదైనా ఏందంటే శివుడు మూడో కన్ను తెరిచాడు కదా! అందుకే ఇలా దానివల్ల. అయిందేమో, దానివల్లే ఇలా జరిగిందేమో అని అది సైకలాజికల్‌గా అది వచ్చేస్తుంది. అవును. కానీ శివుడు మూడో కన్ను తెరవడు. అది ఇంపాసిబుల్. తెరిచినా మనం చూడలేము. అది చూసినా కూడా మనం బ్రతకలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇంతకుముందే చెప్పా. ఒక సూర్యుడినే మనం చూడలేము. చూడలేం. 1,00,000 సూర్యుడి యొక్క కాంతి తేజస్సుతో ఉన్నటువంటి ఆ త్రినేత్రాన్ని ఏ రకంగా చూస్తాను చెప్పండి. అవును. కాబట్టి అది అలంకరణలో జరిగినటువంటి ఇప్పుడు నేను కూడా ఇప్పుడు శివుడు ఎక్కడో అక్కడ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఎంతోమంది డిస్టెన్స్‌లో చూస్తున్నారు. అక్కడ నేను ఏదో చిన్న మెలకువ పెట్టి అక్కడ నుంచి ఏదో ధారలాగా కారుతున్నట్టు చేశాననుకోండి. చూసేవాడు అబ్బా! శివుడి కన్ను నుంచి ఏదో గారుతుంది అని చెప్పేసి అది కూడా వైరల్ చేసేస్తూ ఉంటారు. అవును. కాబట్టి ఇది ఇలా మనం అలంకరణ చాలా లోపం. చూసినాం. అంటే యాహ్! శివుడి విగ్రహం నుంచే శివలింగం నుంచి అని కాకుండా హ్మ్. సాయిబాబా విభూది విభూది గారుతుంది. అవును. గారుతుంది అని అవునండి. చెప్పి, అవును. లేదు అవును. అనంటే ఏదో దానికి పాలు గారుతున్నాయి అని అవును. చెప్పి, అవును. అవునండి. ఇలా రకరకాలుగా రకరకాలుగా చూసాం మనం. అవునవును. అలాంటిదే ఇదొకటి అనుకోవచ్చు అంతేగాని ఇది వాస్తవం కాదంటారు. వాస్తవం కాదు. అలాంటి ధోరణిలోనే ఇదొకటి జరుగుతుందే తప్ప హ్మ్. నిజానికి శివుడు మూడో కన్ను తెరవడము ఇంపాసిబుల్. హ్మ్. అది ఎంతమంది డిబేట్‌లో కూర్చున్నా నేను మాట్లాడగలుగుతా. ఎందుకంటే ప్రామాణికం లేకుండా, ఆధారం లేకుండా మనం మాట్లాడకూడదు. హ్మ్. ఏదో చూసి మనం మాట్లాడకూడదు. నిజంగా ఇప్పుడు ఆ వీడియో ఏదైతే తీస్తున్నారో ఎక్కడో ఉన్నటువంటి వీడియో తీస్తున్నారు. అవును. నిజంగా దగ్గరికి వెళ్తే కదా తెలిసేది. అంతే. నిజంగా అక్కడ మనం ముట్టుకొని చూస్తే కదా తెలిసేది. ముట్టుకునే అవును. ప్రయత్నం ఎవరు చెయ్యరు. హ్మ్. అలాగే అక్కడ శివుడు ఉన్నాడు కదా అని చెప్పేసి చేసే ప్రయత్నం ఎవరు చెయ్యరు. అవును. కాబట్టి ఇవన్నీ కూడా అపోహలు, అవాస్తవాలు. దయచేసి ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మి మీరు ప్రజలందరూ కూడా అనవసరంగా భ్రమ పడిపోకండి. అవును. భగవంతుడంటే విశ్వాసం ఉండడం మంచిదే. అంధవిశ్వాసం ఉండడం మూర్ఖత్వం. అంతే. కాబట్టి మూర్ఖుల్లా కాకుండా విశ్వాసంతో ఉండండి. భగవంతుడు మూడో కన్ను తెరవడము ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా సాధ్యపడదు. ఒకవేళ అలా తెరిచాడు అని అంటే గనక 'కల్కి' సినిమా చూసారు కదా! ఆ! భూమి మొత్తం అంతమైపోయి అంతమైపోవడం. ఎలక్ట్రికల్ మెషిన్స్ వచ్చేస్తాయి అప్పుడు. అట్లా ఉంటుందండి. అంటే ఈ కలియుగ అంతంలో ఏమన్నా జరిగితే జరగొచ్చేమో గాని ఇప్పుడైతే కలియుగ జరగదు. అంతం జరిగినా అది కూడా ఒక క్వెషన్ మార్కే. కలియుగ అంతం జరిగినా మన భూమి మీద ఉండేటటువంటిది ఏకైక క్షేత్రం కాశీ క్షేత్రం. కాశీ. కాశీ అసలు కాశీ ఎప్పుడు అవతరించింది అనేటిది ఇప్పటికి కూడా హిస్టారికల్‌లో లేదు. శివుడు ఎప్పటినుంచైతే ఉన్నాడో కాశీ అప్పటినుంచే ఉందట. హ్మ్. ఇక శివుడు ఎప్పటినుంచి ఉన్నాడో ఎవరికి తెలుసు చెప్పండి? ఎవ్వరికీ తెలీదు. అప్పటినుంచే కాశీ ఉంది సృష్టి అని చెప్పి. ఆరంభం నుంచి సృష్టి ఆరంభం నుంచే కాశీ ఉంది. హ్మ్. పాండవులెళ్లారు, రాముడెళ్ళాడు, ఎంతోమంది వెళ్ళినటువంటి కాశీ క్షేత్రం. అంటే రాముడు ఎళ్ళిన కాలం నుంచే కాశీ ఉంది అంటే, ఇక అంతకుముందు ఎన్ని యుగాల నుంచి ఉందో తెలియదు మనకు. అవును. అవును. కాబట్టి కాశీ క్షేత్రం ఒకవేళ ఈ ప్రపంచానికి ప్రళయం వచ్చినా కూడా శివపురాణాలు చెప్పింది ఏంటి అంటే కాశీ క్షేత్రాన్ని శివుడు తన త్రిశూలం మీద పెట్టుకొని దాన్ని రక్షిస్తాడు అని చెప్పేసి కూడా మనకు శివపురాణంలో అంటే చెప్పినటువంటి దాఖలాలు. అక్కడున్న ప్రజలు గూడా ఏమవ్వదా? కాశీ క్షేత్రానికి ఏమీ కాదు. ఓకే. కాశీ క్షేత్రం అనేటటువంటిది ఎప్పటికీ కూడా నశింపలేనటువంటిది, దహనం కానటువంటిది, దానికి ఏ రకమైన ప్రమాదం లేనటువంటిది కాశీ పుణ్యక్షేత్రం. అందుకే కాశీ మహావారణాసి అది ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు ఉద్భవించిందో కూడా ఎవరు ఇప్పటి వరకు చెప్పలేనటువంటి సిచ్యువేషన్. కాబట్టి అది శివలీలలో ఒక భాగము. అంతే. శివుడి యొక్క లీలలు తెలుసుకోవడానికి శివుడు ఉన్నాడు అని నిదర్శనం ఏదైనా ఉందంటే అది కాశీ క్షేత్రం అని విశ్వసిస్తారు చాలామంది. అట్లా. గురుగారు, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ బంధానికి ప్రతిరూపమైన ఒక పండగ ఏదైనా ఉంది అంటే అది రక్షాబంధనం, రాఖీ పండగ. హ్మ్. మరి రాబోతోంది అతి తొందరలోనే. అవును. ఏ రోజు అంటే 9, 10 ఈ 2 రోజుల్లో ఏ రోజు అనేది చాలా మందికి సందేహంగా ఉంది. ఏ రోజున వస్తోంది? ఏం చెయ్యాలి? అంటే కొన్ని సార్లు రాఖీ పలానా సమయానికి మాత్రమే కట్టాలి. ఈ సమయం నుంచి ఈ సమయంకి అని కూడా చెప్తున్నారు. అవును. అలాంటిది ఏమైనా నిర్దిష్టమైన సమయం ఉందా? అదంతా కూడా వివరించండి. పౌర్ణమి మనకు రక్షాబంధనం. అసలు యాక్చువల్లీ దీని పేరు రక్షాబంధనం. రాఖీ పౌర్ణిమని మార్చేశారు గానీ రక్షాబంధనం. హ్మ్. ఇది కేవలము అన్నా చెల్లెల పండగనో లేదా అక్కా తమ్ముళ్ళ పండగో కాదు. హ్మ్. ఇది యూనివర్సల్. యాక్చువల్లీ ఏంటంటే కేవలం కుటుంబ సభ్యుల మధ్య రక్త సంబంధికులే కాదు.
ఒక భార్య భర్తకు కట్టేటటువంటి విధానాలు కూడా ఉన్నాయి. హ్మ్. అలాగే ఒక తల్లి కొడుకుకి కట్టేటటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి. అలాగే తోబుట్టువులు అంటే మన ఒక చెల్లె అన్నయ్యకి కట్టేటటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి. ఇది చాలామంది దీన్ని ఎలా స్ప్రెడ్ చేశారంటే రక్షాబంధన్ కేవలం అంటే ఆ రోజు రాఖీ కడితే ఇక ఆ స్త్రీ నాకు అక్కతోనో చెల్లితోనో సమానము అన్నట్టుగా ఫిక్స్ అయిపోయారు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు ఏంటంటే ఇవి మీ నాకు రాఖీ కడుతుంది కాబట్టి ఈరోజు స్కూల్కు డుమ్మా కొట్టేసేయాలి అనే అంశాలు కూడా చిన్నప్పటి నుంచి చాలా అంటే భయపెడుతూ ఈ యొక్క సాంప్రదాయాన్ని పెట్టేశారు. అవును. అవును. నిజానికి రక్షాబంధనము అనేటటువంటిది అన్నా చెల్లెల పండగ అనేటటువంటిది కాదు. ఇది ఏంటి అంటే గనక ఒక సపోర్టింగ్, హ్మ్. అలాగే ఒక ధైర్యము, హ్మ్. అలాగే ఒక బ్యాక్ బోన్గా నాకు ఎప్పుడు ఒక ధైర్యంగా ఉండేటటువంటి ఒక వ్యక్తి నాకు తోడున్నాడు అని కట్టుకునేటటువంటిదే రక్షాబంధనం తప్ప, అలాగైతే ఇంద్రుడికి తన కట్టుకున్న భార్య సచీదేవి కూడా రక్షాబంధనం కట్టింది. అంత మాత్రం వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు కాదు కదా. ఆ! అలాగే శాస్త్రంలో కేవలం అన్నా చెల్లెళ్ళే కాదు, భార్యాభర్తలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తల్లి కొడుకు కట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. హ్మ్. అలాగే దీంట్లో ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి విధానాలు పాటించిన వాళ్ళు అంటే ఒకరి క్షేమం కోరుకొని ఒక కట్టేటటువంటిదే విధానమే తప్ప ఇది. రక్షాబంధనము ఏదో అన్నా చెల్లెళ్ళు కట్టుకుంటే ఇక అయిపోతుంది. లేదా ఈ మధ్య కాలంలో రక్షాబంధనం వచ్చిందంటే మగవాళ్ళు బయటకు వెళ్ళడానికి కూడా భయపడిపోతున్నారు. అంత దౌర్భాగ్య స్థితిలో ఉంది వాస్తవం. నిజంగా. అంటే సమాజంలో అట్లా జరుగుతుంది. హ్మ్. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అని అనుకోండి, ఎక్కడ అంటే వాళ్ళిద్దరు తెలియదు కదా, ఒకళ్ళు చెప్పరు కాబట్టి ఎవరు కడతారేమో అని భయంతో మగవాళ్ళు బయటకు రావడమే మానేశారు. అలాంటి స్టేజ్‌లో అంటే మైండ్ సెట్ అలా మారిపోయింది ఓకే. వాళ్ళకు. కాబట్టి ఇది ఒక రక్ష కోసం కట్టేటటువంటిదే తప్ప హ్మ్. ఒకవేళ ఇప్పుడు ఈ బంధాలు, బంధుత్వాలు మనం పెట్టుకున్నటువంటి ఈ విలువలు ఏవైతే ఉన్నాయో అవి మనం అనుకోవడానికే తప్ప హ్మ్. ఒకవేళ ఈ రక్ష కడితే నిజంగానే అలా అయిపోతుంది అనేటటువంటి ఆస్కారం అయితే ఏ శాస్త్రంలో లేదు. హ్మ్. శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్నే అనుసరిస్తాము. ఆహా! అలాగే ఈ రక్షాబంధనము మనకు 9వ తారీఖు రోజునే చేయడం జరుగుతుంది. ఆహా! కాబట్టి అందరూ కూడా 9వ తారీఖే జరుపుకోవాలి. హ్మ్. ఇంకా రెండోది ఏంటి అంటే గనక ఈ రక్షాబంధనం అనేటటువంటిది మనకు రక్ష కోసం కట్టడానికి, హ్మ్. అలాగే ధైర్యం కోసం కట్టడానికి, అలాగే ఈ రక్ష కట్టడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితము అంటే పుణ్య ఫలితము అంటే ఏ రకంగా అని అంటే గనక ఈ రాఖీ పౌర్ణిమ రోజున సాక్షాత్తు ఇంద్రుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎన్నో రకాలైన యుద్ధాలు చేశాడు. ఎన్ని యుద్ధాలు చేసినా అపజయమే పొందాడు తప్ప జయం పొందలేదు. హ్మ్. కాబట్టి అప్పుడు తన భర్త దిగులును చూసి హ్మ్. ఆ సచీదేవి ఏం చేసింది అని అంటే గనక ఆ రోజున ఇంద్రుడికి అంటే స్వామివారి దగ్గర పూజించి స్వామివారిని అర్చించి ఒక రక్షను తయారు చేసింది. ఆ రక్ష ఎప్పుడైతే ఇంద్రుడికి కట్టిందో హ్మ్. ఈ రక్ష మీ చేతికి ఉన్నంతసేపు మీకు అపజయం రాదు అని చెప్పేసి మళ్ళీ రాక్షసులతో యుద్ధానికి బయలుదేరినటువంటి సంఘటన జరిగింది. ఓకే. ఎప్పుడైతే ఈ రక్ష ధరించడం మొదలయ్యిందో అప్పుడు ఆ ఇంద్రుడు విజయం సాధించాడు. ఆ విజయం సాధించినటువంటి తరుణంలో ఎవరైతే రక్షను కడతారో వాళ్ళకందరికీ అండగా నేనుంటాను. హ్మ్. అలాగే వాళ్లకు ఎలాంటి దారిద్ర్యం దరిచేరదు అని చెప్పి ఇంద్రుడు శచీదేవికి వరం ఇచ్చాడంట. అందుకే అది ఎప్పుడు జరిగింది? మళ్ళీ ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరిగింది. ఆహా! అది శ్రవణ నక్షత్రయుక్తంగా జరిగింది కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి అంత ప్రాధాన్యతమైనటువంటిది శాస్త్రము. హ్మ్. అలాగే ఈ రోజున రక్షాబంధనం కట్టుకునే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున చేయవలసినటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. రక్షాబంధనం చేసేటటువంటి వారికి ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకు మంగళహారతులు ఇవ్వాలి. మంగళహారతులు ఇచ్చిన తర్వాత తప్పకుండా వాళ్లకు తిలకం ధరించి ఆ తర్వాత కూర్చొని చాలామంది నిల్చొని రాఖీలు కట్టుకుంటున్నారు. కాబట్టి నిల్చొని ఎప్పుడు కూర్చొనే రాఖీలు కట్టుకోవాలి. అది రాఖీ అంటే రక్షలను కట్టుకోవాలని శాస్త్రము. ఈ రకమైనటువంటి పద్ధతి ఇప్పటి నుంచే కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో యుగాల నుంచి ఉంది. రానున్న కాలంలో దాని పేరు రాఖీ పండగ అని చెప్పేసి చెప్పారు తప్ప ఇది కేవలం రక్షాబంధనం పండగే తప్ప రాఖీ పండగ కాదు. రక్ష ఎవరికైనా కట్టొచ్చు. అందులో ఏమాత్రం అభిప్రాయం లేదు, ఏమాత్రం ఇబ్బంది లేదు అని అందరూ తెలుసుకోవాలి. సమయం అండి? సమయం అది చాలామంది దీంట్లో సమయం కూడా అడుగుతున్నారు కాబట్టి సమయం అనేది అభిజిత్ లగ్నంలో కట్టుకోవచ్చు. ఆ అభిజిత్ లగ్నం ఎప్పుడు ఉంటుంది అంటే 11:24 నుండి 12:50 వరకు ఈ అభిజిత్ లగ్నం అనేటటువంటిది ఉంటుంది. హ్మ్. కాకపోతే ఇది పర్టికులర్ సమయం అనేది అయితే ఎక్కడ చెప్పలేదు. హ్మ్. అంటే ఈ సమయంలోనే కట్టుకోవాలని. రక్షాబంధనం ఎప్పుడైనా ఉదయం ప్రారంభించి రాత్రి వరకు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. కొంతమంది ఆ రోజు కుదరని వాళ్ళు ఈ వారం మొత్తంలో ఎప్పుడైనా కట్టుకుంటారు. అది కట్టుకోవచ్చు అండి. హ్మ్.
నేను ఏమంటున్నది కేవలం రక్షాబంధనం అంటే ఆ ఒక్కరోజు కట్టుకునేటటువంటిది కాదు. రక్ష అనేటటువంటిది నేను నీకు తోడున్నాను, నీ కష్టంలో నష్టంలో అన్నిట్లో నేను బాధ్యతలో అన్నిట్లో నేను తోడుంటాను అని ఒక ధైర్యం చెప్పడానికి అదొక ప్రతీక తప్ప అది కడితేనే తోడుంటారనేటటువంటి కాదు. కాకపోతే ఒక పండగ వాతావరణము, అది పురాణాల నుంచి వచ్చింది కాబట్టి ఆ రోజున రక్ష కట్టుకోవాలి కాబట్టి ఆ రోజున అది ధరించడం వల్ల ధైర్యము. అలాగే ఈ రక్షాబంధనం అయిన తర్వాత భావబీజన్ ఒకటి వస్తుంది. అప్పుడు అన్నలు చెల్లెళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు, ఇప్పుడు చెల్లెళ్ళు అన్నల ఇంటికి వెళ్తారు, అంటే పుట్టింటికి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇది ఒక బంధుత్వానికి ఒక ప్రతీక తప్ప ఇంకా దీంట్లో వేరే పరమార్థం ఏమీ లేదండి. ఒక బంధుత్వానికి నిలబెట్టుకోవడానికి, అలాగే తోడుండాలి, నేను నీకు ధైర్యంగా ఉంటాను అని చెప్పుకోవడానికే ప్రతీక తప్ప అంతకు మించి ఏం లేదు. అందులోని జంధ్యాల పౌర్ణమి కూడా, జంధ్యాల పౌర్ణమి అంటే ఆ రోజున ప్రత్యేకంగా యజ్ఞోపవీతాన్ని, గాయత్రి ఉపాసన చేసుకునే ప్రతి ఒక్కరు యజ్ఞోపవీతం మార్చుకునేటటువంటి సమయము. యాక్చువల్ దీంట్లో జంధ్యాల పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమ రెండు ఒకటే రోజు. ఆ రోజున ఉదయకాలం ఎవరైతే యజ్ఞోపవీతం ధారణ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కొత్త జంజం వేసుకోవడం కూడా ఆ రోజు ప్రతీక అని శాస్త్రం చెప్పిందమ్మా. ధన్యవాదాలండి. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి